హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఇట్లు శ్రావణి వర్మ. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ మిల్క్ రోస్ట్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు మంచి రెసిపీ అనేది ఈరోజు చూపిస్తున్నాను. బ్రెడ్ మిల్క్ బటర్ హనీ, ఈ 4 ఐటమ్స్ ఉంటే మనకి చాలు. చక్కగా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయినా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా చేసుకోవచ్చు. లెట్స్ గో టు కిచెన్. ఒక ప్యాన్ తీసుకొని బటర్ అనేది 4 సైడ్స్ చక్కగా మీరు మెల్ట్ చేసుకోండి. ఏవైతే మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నామో అవి 2 సైడ్స్ చక్కగా బటర్ అనేది అప్లై చేసుకొని చక్కగా కాల్చుకోండి. మీకు మంచి రెడ్ కలర్ అనేది రావాలి. పెద్ద మంట మాత్రం పెట్టొద్దు, పెడితే వెంటనే మీకు మాడిపోతుంది. చిన్న మంటలో చిన్న ఫ్లేమ్లో చక్కగా మీరు కాల్చుకోండి. 4 స్లైసెస్ తీసుకున్నాను. మా ఇద్దరు పిల్లలకి 2 అని చెప్పి నేను 4 తీసుకున్నాను. మీరు ఇంకా ఫ్యామిలీ మొత్తం తినాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం 6 ఆర్ 8 తీసుకోండి. టర్న్ చేసినప్పుడు మంచి కలర్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ 4 స్లైసెస్ అలా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక అదే ప్యాన్లో చక్కగా మీరు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్నాక 2 బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకొని ఆ మిల్క్లో మీరు పెట్టుకోవాలి. సేపు మీరు మిల్క్లోని బ్రెడ్ అనేది ఉంచకండి, ఉంచితే మీకు వెంటనే అది దిగిపోతుంది. మ్యాక్సిమం మీరు 3 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్ తర్వాత బ్రెడ్ అనేది టర్న్ చేసేసుకోండి. మీకు బ్రెడ్ అనేది విరక్కుండా ఉంటుంది. అలా మీరు ఎక్కువసేపుగానే ఉంచేస్తే అది మీకు అక్కడే మీకు కరిగిపోతుంది. తిప్పేయడం వల్ల చూడండి ఎంత చక్కగా స్లైసెస్ ఏవి ఉడకంటగా మీకు టర్న్ అవుతున్నాయి. అలా వెంటనే మీరు 2 బ్రెడ్ స్లైసెస్ని టర్న్ చేసుకోవాలి. చేసుకున్నాక మీరు వాటిపైన హనీ అనేది లైట్గా యాడ్ చేసుకోండి. 2 స్లైసెస్ పైన హనీ అనేది యాడ్ చేసుకొని అలాగనే మీరు టర్న్ చేయకుండా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. హనీ వేసాక వెంటనే మీరు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అలా దాంట్లో ఉంచి మీరు మర్చిపోతే మీకు బాగా సాఫ్ట్ అనేది అయిపోతుంది. తినేటప్పుడు మీకు టేస్ట్ అనేది బాగోదు. చూడండి చక్కగా సైడ్స్ అన్నీ క్రిస్పీగా ఉన్నాయి, మిడిల్లో మనకి సాఫ్ట్నెస్ అనేది మనకి బాగుంటుంది. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్.